నెట్టేసారయ్యా. నెట్టేసి అట్లాంటి పోయి హ్యాండ్ చేసేదయ్యా. ఎప్పుడు నెట్టేశారు? 12 అయిందయ్యా టైం. అర్ధరాత్రి 12 మరి మీ పోలీసులు చెప్పలేదా? నాకు ఆరోగ్యం బాగలేక మాట్లాడలేకపోయాను. మీ కొడుకు మిమ్మల్ని చూడ్డా? చూడయ్యా. ఎందుకని? చూడయ్యా వాడు. ఎందుకు చూడ్డు? ఫస్ట్ కంచే చూడయ్యా. ఫస్ట్ కాంచే చూడ్డు. ఈ ఇల్లు ఎవరు? ఇల్లు నాదేనయ్యా. మరి మీదైతే మిమ్మల్ని బయట నెట్టేస్తే మీరు ఎందుకు ఊరుకుంటున్నారు? ఏం చేసినాక తెలియదు ముసలు తెచ్చుకోగానే నన్ను బయట నెట్టేసారయ్యా. మరి పోలీస్ కంప్లైంట్ పెట్టచ్చు? పెట్టానయ్యా, 2 ట్రిప్పులు పెట్టానయ్యా. న్యాయం జరగలేదు? జరిగిందయ్యా. ఆ ఇల్లు అమ్మన్నారు. వాడు నువ్వు బయటకు వచ్చినాక నీ గదే నేను గదే ఉంటానని నాకు వచ్చారయ్యా. ఇప్పుడు ఆ గడ్డనే ఓడ్చుకుంటే ఇది కూడా లేకుండా బయట నెట్టేసారయ్యా. ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ బయటికి నెట్టేసి తీసేసుకుంటున్నారయ్యా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? దయ్యా నాకు మొత్తం నా ఇల్లు నాకు ఇప్పించమని అడుగుతున్నారయ్యా. పోలీస్ కంప్లైంట్ పెడదాం అనుకుంటున్నారా? అదేనయ్యా మరి. సరే, మేము పోలీస్ వాళ్ళకి కూడా ఇది ఒక కాపీ ఇస్తాము. మీరు వాళ్ళకి సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి చెప్పి న్యాయం జరిగేలా అడగండి. మేము కూడా ఈ కాపీ ఇస్తాం. ఓకే, మీకు న్యాయం జరిగింది. సరేనయ్యా, మీదయ్యా నాకు నీడ ఉండాలయ్యా. నా జరిగిద్దమ్మా న్యాయం. కాళ్ళు రోడ్డు రాదు ఉన్నాయా, కాళ్ళు నడవలేనయ్యా. మీకు న్యాయం జరిగిద్దమ్మా.